దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. లోకంలో ఎందరికోలేటి భాగ్యాన్ని తండ్రి మా జీవితాల్లో దయచేసి మీ గొప్పదైన మాట దగ్గరికి మమ్మల్ని తోడుకొచ్చిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎన్నో జీవిత చరిత్రలను తండ్రి మేము వింటూ ఉన్నాం. మా జీవితం అన్నది తండ్రి మీకు మధురంగా, తీపిగా, అద్భుతంగా ఉండాలనే ఉద్దేశంతోనే తండ్రి మీ ప్రేమ లేఖను తండ్రి మాకు దగ్గరగా చేశారు. మరి ఈ గ్రంథాన్ని చదువుతున్న మేము, ఈ గ్రంథంలోని మాటలు వింటున్న మేము తండ్రి మా జీవితాలను మరింత మార్పు చేసుకొని నీకు మరింత దగ్గరై మీ ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చి మీరున్న ఉన్నతమైన శ్రేష్టమైన లోకం చేరే భాగ్యం మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ క్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒక మంచి అద్భుతమైన పాఠాన్ని మనం జాగ్రత్తగా విని కొద్ది నిమిషాల పాటు నేర్చుకుందాం. పౌలు జీవితం నేర్పు పాఠం. పౌలు జీవితం నేర్పు పాఠం. ఈ రోజుల్లో మనుషులుగా ఉన్న మనం అనేక మంది మనుషుల గురించి ఆలోచిస్తూ ఉంటామండి. మనుషులు అందరూ కూడా ఒకే విధంగా ఉండరు. పరిపరి విధాలుగా రకరకాలుగా మనుషులు మనకు కనిపిస్తుంటారు. ఎవరైనా బాగా తిండి తింటున్నారనుకోండి, తిండి తినేసి బాగా లావైపోతే వాళ్ళకు పేరు పెడతారు, తిండిపోతూ. అదేవిధంగా ఎవరైనా బాగా తాగేస్తున్నారనుకోండి, వాడిని తాగుబోతూ. కొద్దిమంది ఎప్పుడూ నిద్రాసక్తులై ఉంటారు. మాట్లాడుతున్నా నిద్రపోతుంటారు, తొందరగా నిద్రపోతారు, ఎంత లేపినా లేవరు. వాళ్ళని చూసి ఒక పేరు పెడతారు, ఈ నిద్ర మీద ఆసక్తి కలిగి. ఏమండి, బస్సులో ఉన్నా నిద్రపోతారు, ఆటోలో ఉన్నా నిద్రపోతారు, నిద్రపై వేరే ఊర్లో దిగుతారు. ఇలాంటి వారికి మనం పెట్టే పేరు ఏమంటే వారిని ఏమండి నిద్రపోతులు అంటే. ఒక్కొక్కరు ఒక పేరు. ఏమండి, కొద్దిమందికి బట్టల మీద ఆశ, కొద్దిమందికి ఏమండి మాట్లాడాలనే ఆశ, వదిలిపోతూ. ఇలా రకరకాల ఆసక్తులు మనుషుల్లో కనబడుతున్నాయి. కానీ దేవుని యందు ఆసక్తి కలిగి, దేవుడు అంటే ఇతనికి చాలా ఇష్టం అండి. ప్రొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రైనా దేవుని ఆలోచనలు విడవడండి. ఎప్పుడూ దేవుడి మీద ఆసక్తిగా ఉంటాడు, దేవుడిని మెప్పించాలనుకుంటుంటాడు ఈయన అనే వ్యక్తులు ఈ భూమి మీద కరువు అయిపోయారండి. అన్ని రకాల ఆసక్తులు. కొద్దిమందికి టీ అంటే ఆసక్తి, కొద్దిమందికి చదువు అంటే ఆసక్తి, కొద్దిమందికి ఏమండి తల్లిదండ్రులు అంటే ఆసక్తి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి. కొద్దిమంది ఉంటారండి పని, ఎప్పుడూ పని 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 అనుకుంటే ఎప్పుడు పని చేస్తూనే ఉంటారు. వాళ్ళకు వీళ్ళు పని రాక్షసులు అండి అని చెబుతూ ఉంటారు. కానీ మనము ఏ విధంగా బ్రతకాలో అన్న సంగతి దేవుడు రాసేసాడు ప్రియులారా. మనం ఒక విధంగా బతకాలని దేవుడు ముందుగా రాసుకున్నాడు. దేవుడు ముందుగా రాసుకున్న విధంగా భూమి మీద ఉన్న మనం బ్రతకాలి. కానీ మనిషి దేవుడు మన కోసం ఏమి రాసుకున్నాడు, ఎలా రాసుకొని ఉంటాడు, ఎలా బ్రతకాలి, మన బాల్యం ఎలా ఉండాలి, మన యొక్క మధ్యస్థితి ఎలా ఉండాలి, మన వృద్ధాప్యం ఎలా ఉండాలి అని ఎవరు డిజైన్ చేసుకోవడం లేదు. ధనాశపరులుగా, ధనం వెంట పరిగెత్తే వాళ్ళకు పేరు పెట్టేస్తారన్నమాట మనుషులు. అంటే లోపులు, కొద్దిమంది పిసినారితనం. అంటే ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటున్నారు, కానీ ఎవరు మారడం లేదండి పూర్తిగా. దేవుడు సంపూర్ణంగా మారాలనే ఉద్దేశంతోనే అనేక జీవిత చరిత్రలను మనకు చూపిస్తున్నాడు. ఒక అబ్రహాం గారు దేవుణ్ణి మెప్పించారు, ఒక ఇస్సాకు, ఒక యాకోబు, ఒక దావీదు, ఒక దానియేలు, ఏమండి అదేవిధంగా ఒక కొర్నేలి మొన్న చూసాం. అదేవిధంగా ఒక పౌలు గారు. వాళ్ళ జీవిత చరిత్రలు దేవుని ముందర చాలా అద్భుతంగా ఉన్నాయండి. చాలా అద్భుతమైన జీవితాలుగా కనిపిస్తున్నాయి. అలాంటి జీవితాలను కట్టుకోవాలనే ఉద్దేశంతోనే దేవుడు అనేక మంది భక్తులను మనకు బైబిల్లో రాయించడం జరిగింది. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఒక అపోస్తులైన పౌలు గారికి ఉన్న పేరు ఏమండి, అపోస్తులుడైన పౌలు గారు అని మాట్లాడతామండి. ఎందుకు ఆయన అపోస్తులలో ఉన్నాడా? అపోస్తులత్వం ఆయనకు రావడానికి కారణమేమి? ఎవరిని అపోస్తులు అంటారు? క్రీస్తు శిష్యులను అపోస్తులు అంటారండి. యేసుక్రీస్తు 12 మంది శిష్యులు ఉన్నారు యేసుక్రీస్తుకి. పౌలు గారు యేసుక్రీస్తు శిష్యుడు కాదు, అయినప్పటికీ ఆయనకి ఏమని వచ్చింది? అపోస్తులుడు అనే పేరు వచ్చింది. ఇందుకు యేసుక్రీస్తు శిష్యులు ఎవరు? ఒకసారి చూడండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 13వ వచనంలో, వారు పట్టణంలో ప్రవేశించి చదవమ్మా, ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు,
యోహాను, యాకోబు, అంద్రేయ, తోమా, బర్తలోమయి, మత్తయి, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా. ఏమండి? యాకోబు కుమారుడగు. ఈయన ఇస్కరియోతు యూదా కాదు. ఇస్కరియోతు యూదా అపోస్తలత్వమును అనగా ఉద్యోగాన్ని, ఆ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన పోగొట్టుకునడం ద్వారా మత్తయి గారు ఆ 12 మందిలో చేర్చబడ్డారు. వీరు అపోస్తలులు. అంటే ఈ అపోస్తలులలో పౌలు గారు లేరు. ప్రేమైన దేవుని వాళ్ళ. ఇందుకు అపోస్తలుడు అంటే అర్థమేమి? ఏమండి? అపోస్తలుడు అనగా ఒక అర్థం ఉందండి. ప్రతి పదానికి బైబిల్లో మాట్లాడే మాటలకు వాళ్ళ పేర్లైనా కానీ పేర్లకు కూడా అర్థం ఉంది పిల్లరా. నోవాహు అనగా అర్థమేమి? నెమ్మది కలిగించిన వాడు. అంటే దేవుడు చేసిన కష్టం, దేవుడు పడిన కష్టం, దేవుని యొక్క చేతుల కష్టార్జితం ఏది? ఈ భూమి, ఈ విశ్వం, ఇదంతా వృధా అయిపోతుందంట. మనుషులందరూ వృధా చేస్తున్నారంట. మనుషులందరూ బలాత్కారులుగా ఉన్నారంట. కానీ ఏం చేశాడు? అదిగో నా పడిన కష్టానికి నెమ్మది కలిగించేవాడని దేవుడు ఏమని పేరు పెట్టాడానికి? నోవహు అని పేరు పెట్టాడని. కనుక ప్రియమైన దేవుని వారలారా, ప్రతిదానికి అర్థం ఉంది. అపోస్తలుడు అనగా అర్థం ఏమంటే యోహాను సువార్త 13వ అధ్యాయము 16లో దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడినవాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. పంపబడినవాడు ఎవరండి? పంపబడినవాడు కింద చూడండి, ఫుట్ నోట్లో అపోస్తలుడు. అపోస్తలుడు అంటే అర్థమేమి? పంపబడినవాడు, పంపబడిన వారని అర్థం అండి. పంపబడిన వారుగా ఈ లోకానికి పంపారు. ఎందుకు? దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి. ఈ లోకానికి ఎవరైతే యేసుక్రీస్తు శిష్యులుగా ఈ లోకానికి వచ్చారో వారికి అపోస్తలులనే పేరుంది ప్రేమ దేవుని వారు. కనుక ఈ అపోస్తలుడుగా ఉన్న పౌలు గారి యొక్క జీవితం ఎలా ఉంది? ఏమండి? ఆయన ఎంత గొప్పవాడితే దేవుడు ఆయన మెచ్చుకుంటాడు. ఏమండి? ఆయన కూడా ఏమని మాట్లాడంట? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. అంటే ఆయన క్రీస్తును పోలి ఎలా నడుచుకున్నాడు? ఆయన యొక్క జీవితం ద్వారా మనకేం నేర్పిస్తున్నాడు? మన జీవితం ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు? అపోస్తలుడి జీవితం ఎలా ఉండేది అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక డిస్టర్బెన్స్ ఉంది కనుక కొద్దిసేపట్లోనే నేను కూడా ముగిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనంలో, మరియు నా సహోదరుడును జతపనివాడును నా తోటి యోధుడును మీ దూతయు నా అవసరముకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రదోతు. చూడండి చెప్తున్నాడు అక్కడ, నా సహోదరుడు. ఏమంటే ఎపఫ్రదోతును గురించి పౌలు గారు చెబుతూ ఫిలిప్పీలకు ఒక పత్రిక రాస్తూ ఆయన గురించి ఏమని చెబుతున్నాడంటే, నా సహోదరుడు, జతపనివాడు, నా తోటి యోధుడు, మీ దూత. చూడండి, యోధుడు ఎవరు? ఎపఫ్రదోతు ఎవరంట? యోధుడు. ఆయన ఎవరు? నా జతపనివాడు. అంటే మేము కూడా ఎవరు? నేను కూడా ఒక యోధుడనండి. యోధుడు అంటే ఏమర్థం? పోరాడేవాడు, యుద్ధములో పోరాడేవాడు, విజేత, జట్టి అయిన పనివాడు. అంటే ఇక్కడ ఎవరితో పోరాడుతున్నారు? వీరంతా కూడా అపవాదితో పోరాడుతున్నారు, లోకంతో పోరాడుతున్నారు. దేవుని మాటలను పట్టుకొని దేవుని కోసం బ్రతుకుతున్న యోధులు ప్రియమైన దేవుని వారల. అంటే అపోస్తుడైన పౌలు ఒక యోధుడు, వీరుడు, గొప్పవాడు, మహోన్నతుడు, మహాజ్ఞాని. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యని చెప్పినవాడు. అలాంటి యోధుడుగా, వీరుడుగా ఉన్నవాడుగా ఎవరున్నారు? అపోస్తుడైన పౌలు ఉన్నాడండి. కనుక ఆయన ఏమంటున్నాడంటే, మీ దూత, నా అవసరములకు ఉపచరించిన వాడైన ఎపఫ్రదోతు. అంటే మీ దూత. ఎవరు వీళ్ళంతా? కూడా దూతలు. దేవుడు ఏ మాట అయితే చెప్పమన్నాడో, ఏ మాట ద్వారా ప్రజలందరిలో మార్పు తీసుకొని రమ్మన్నాడో ఆ మాటలను బోధించడానికి ప్రజలందరి మధ్యలోకి వెళ్ళిన వారుగా అపోస్తలులు కనిపిస్తున్నారు ప్రేమ దేవుని వారల. కనుక అపోస్తుడైన పౌలు అన్న వెంటనే ఏదో సామాన్యుడు అనుకోద్దండి. ఆయన మహనీయుడు, చాలా గొప్పవాడు,
మహాత్ముడు అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి పిల్లరా. అలాంటి వీరాది వీరుడుగా ఉన్నవాడుగా మనకు అపోస్తలుడైన పౌలు కనిపిస్తున్నాడు. అదేవిధంగా ఈయన యొక్క బాల్యం లేదా ఈయన పుట్టుక, ఈయన ఎక్కడ జన్మించాడు, ఈయన చరిత్ర ఏమి, ఎందుకంటే జీవితం గురించి మాట్లాడుకుంటున్నాం. యేసుక్రీస్తు అన్నాం అనుకోండి, యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడంటే ఇదిగో బెత్లెహేంలో పుట్టాడు, ఆయన యెరూషలేముకు చెందినవాడు అని మాట్లాడతాం మనం. కాబట్టి అదేవిధంగా అపోస్తలుడైన పౌలు ఆయన ఎక్కడ పుట్టాడు అనే విషయాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 3వ మాటలో, నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను. చూడండి, నేను కిలికియా అనేది ఇప్పుడు సపోజ్ మీరు ఒక సింగనమల అనేది ఒక మండలం కావచ్చు, నేను అనంతపురం జిల్లా వాడనని మాట్లాడితే మీరు ఏమర్థం చేసుకుంటారు? ఓహో, ఈ జిల్లాకు సంబంధించిన వాడు. అలా నేను కిలికియాలో పుట్టిన తార్సులో, కిలికియాలోని తార్సులో అనంతపురం జిల్లాకు చెందిన నార్పల అంటాం చూడండి. అట్లా లేకపోతే నార్పల మండలానికి చెందిన ఒక గ్రామం అంటాం చూడండి. అంటే ఈయన ఎక్కడ పుట్టినవాడిన? తార్సులో పుట్టిన యూదుడు. ఏమండి, తార్సులో పుట్టినవాడు, అదేవిధంగా యూదుడు. అయితే ఏ పట్టణం? తార్సు అనే ఒక పట్టణం. తార్సు పట్టణములో గమలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముగు నిష్టయందు శిక్షితుడనై. ఏమండి, ధర్మశాస్త్రం అంటే ఈయన ఎక్కడ నేర్చుకుంటా? గమలియేలు. అండి, గమలియేలు. మీరు కూడా, వీళ్ళెవరు? ధర్మశాస్త్రోపదేశకులు, ధర్మశాస్త్రాన్ని బోధించేవారు. ఈ ధర్మశాస్త్రాన్ని బోధించే వారి దగ్గర ఈయన ఎక్కడున్నాడంట? వాళ్ళ పాదముల యొద్ద అన్నాడు. అంటే ఎప్పుడూ రెగ్యులర్గా నేను నేర్చుకునేవాడిని, నేను అక్కడికి వెళ్ళేవాడిని, ధర్మశాస్త్రాన్ని నేర్చుకునేవాడిని. అది కూడా ధర్మశాస్త్రం ఎలా నేర్చుకుంటా? నిష్ఠ అనే మాట కనపడుతుంది. శిక్షితుడనై, నిష్ఠయందు శిక్షితుడనై అంటే చాలా చక్కగా నేర్చుకున్నాను నేను, చాలా ఏమండి బాగా అభ్యసించాను, దాని యందు నాకు పట్టు అన్నది ఉంది, బాగా నేర్చుకున్నా నేను. అలా నేర్చుకున్నవాడను. మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తుడనై ఉండి, ఇందాక అనుకున్నాం కదా, పగలైనా, మధ్యాహ్నమైనా, సాయంకాలమైనా, రాత్రైనా, అది మధ్యరాత్రి అయినా, ఏ సమయమైనా కానీ దేవుడంటే విశేషమైన ఆసక్తి కలిగిన వాడుగా మరి పౌలు గారు కనిపిస్తున్నారు. నిష్ఠగా ఉంటున్నాడంట, దాన్ని జాగ్రత్తగా పాటిస్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా నేను పాటించేవాడును. అలా ఉన్నా నేను. గమలియేలుల యొక్క పాదాల దగ్గర ఉన్నా నేను. గమలియేలు అంటే ఎవరు? ధర్మశాస్త్రాన్ని బోధించేవారు. ఏమండి, చాలామంది రాజులకి కొన్ని పేర్లు ఉంటాయి. ఆ రాజులు అంటే జార్ వంశం అండి, లేకపోతే జార్జ్ వంశం అని మాట్లాడుతుంటారు. అంటే ఆ వంశంలో ఉన్న వారందరికీ ఒక పేరు ఉంటుంది. అట్లా గమలియేలు అన్న వాళ్ళు ఎవరు? ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు. ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని కూలంకషంగా నేర్చుకుంటూ, దానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతూ నేర్చుకుంటూ, ఇది ఖచ్చితంగా పరలోకానికి నడిపించేది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రంలో విశేష ఆసక్తి కలిగి ఆయన నేర్చుకుంటూ ఉన్నాడు. సుశిక్తుడుగా ఉన్నాడు, అంటే మంచి శిక్షణ పొందినవాడుగా మరి కనిపిస్తూ ఉన్నాడు. ప్రేమ దేవుని వల్ల ఆసక్తుడనై ఉండి అంటున్నాడు. ఎంత ఆసక్తిగా ఉంటే ఆ విధంగా చెప్తాను చెప్పండి. నేను చాలా ఆసక్తి అండి నాకేం చెప్పాలంటే, నేను చాలా బాగా నేర్చుకున్నానని చెప్పాలంటే, నేను దీంట్లో చాలా ఒక హై రేంజ్లో ఉన్నానని నేను చెప్పాలంటే, అలా ఉన్నవాడుగా పౌలు గారు ఈ విద్యను అభ్యసించినవాడు. ఈయన ఎవరంట? ఈయన యూదుడు అన్న వెంటనే యూదుల్లో జన్మించినవాడా? ఒకసారి చూడండి, 21వ అధ్యాయం అక్కడే 39వ వచనంలో ఏ ప్రాంతానికి చెందినవాడు చెప్తున్నాడు అక్కడ. అందుకు పౌలు, నేను కిలికియాలోని తార్సువాడైన యూదుడను, ఆ గొప్ప పట్టణపు పౌరుడను. అంటే చాలామంది ఏమనుకుంటున్నారు? 38లో మాట ఉంటుంది, ఈ దినములకు మునుపు రాజద్రోహమును రేపి నరహంతకులైన 4000 మంది మనుషులను అరణ్యమునకు వెంటబెట్టుకొని పోయిన ఐగుప్తీయుడవు నీవు కావా? ఎవరు అంటున్నారండి ఆయన? నీవు ఐగుప్తీయుడు అంటున్నారు. ఐగుప్తీయుడు అన్న వెంటనే నేను ఐగుప్తీయుడును కాను, నేను ఎక్కడ పుట్టినవాడనో మరొకసారి చెబుతూ అక్కడ మాట్లాడుతున్నాడు ఆయన. నా పేరు పౌలు, నేను కిలికియాలోని తార్సు వాడైన వాడను, నేను యూదుడను, నేను ఆ పట్టణానికి నేను చెందిన పౌరుడను అని ఆయన చెప్పుకుంటున్నాడు. ప్రేమ దేవుని వల్ల అంటే ఆయన యూదుడు. అదేవిధంగా 9వ అధ్యాయంలో కూడా, 9వ అధ్యాయం అపోస్తల కార్యములు 9వ అధ్యాయం
9వ అధ్యాయం 11వ మాటలో, అందుకు అతడు ప్రభువా, ఇదిగో నేనున్నాను నేను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్ననబడిన వీధికి వెళ్ళి యూదా అనువారి ఇంట తార్సువాడైన పౌలు, చూడండి ఇక్కడ కూడా చెప్తున్నాడు, తార్సువాడైన సౌలు. అంటే సౌలుకి ఏమని పేరు పెట్టారు? పౌలుగా మార్చుకున్నాడని. అంటే ఆయన ఎప్పుడు పౌలు కాకముందు ఆయన పేరు సౌలు. సౌలుగా ఉన్నవారు పౌలుగా మారాడు. ఇందుకు సౌలుగా ఉన్నప్పుడు ఎలా జీవిస్తున్నాడంటే, ఇందాక మనం చదివాం, సౌలుగా ఉన్నప్పుడు పౌలు గారు సుశిక్తుడుగా ఉన్నాడు. గమలియేలు పాదాల దగ్గర ఉండి బాగా నేర్చుకున్నాడు. యూదా మతంలో ఉన్నాడు. మత గ్రంథాలపైన నిష్ట కలిగి బాగా నేర్చుకుంటున్నాడు. చాలా జాగ్రత్తగా నేర్చుకున్నాడు. అదంటే ఆయనకు ప్రాణం. యూదా మతమన్నా, యూదా మత సిద్ధాంతాలన్నా అవి ఆయనకి ఎలా ఉన్నాయి? ఒక ప్రాణంగా ఉన్నాయి ప్రేమైన దేవుని వల్ల. దానికి ఎవరైనా ఆటంకపరిస్తే ఆయన అసలు ఒప్పుకోవడం లేదండి. ఉన్నాయి దాంట్లో? ఇదిగోండి, వాళ్ళు సున్నతి ఆచారాన్ని పాటిస్తారండి. అదేవిధంగా ఏం చేస్తారంటే వాళ్ళు విశ్రాంతి దినాన్ని పాటిస్తారు. అదేవిధంగా వారు ఆచారాలు ఉన్నాయి వాళ్ళకన్నీ కూడా. ఆ ఆచారాలను వాళ్ళు బాగా నిష్టగా పాటించేవారు. ఎప్పుడైతే ఈ క్రైస్తవ్యం అన్నది వచ్చిందో, ఈ క్రైస్తవ్యం వచ్చిన తర్వాత యూదా మతంలో కొన్ని విభేదాలు అన్నవి రావడం జరిగింది. చాలామంది బాప్తిస్మం తీసుకుంటున్నారు, క్రైస్తవ్యంలోకి వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళడంతో ఇదిగో నా మత పద్ధతులకు ఆటంకం ఏర్పడింది. నా మతం అంటే నాకు ప్రాణం. ఏమండి, ఆయన చాలా మంచివాడు అండి, చాలా గొప్పవాడు. కానీ ఆయనకు ఒకటి మాత్రమే కొదువు ఉంది. ఏది? సత్యం అన్నది తెలియదండి. సౌలు గారికి సత్యం తెలియదు. సౌలుగా ఉన్నాడు, సత్యం తెలియకుండా ఉన్నాడు. కానీ మత విశ్వాసాలు, మత పద్ధతులు అంటే మాత్రం ఎలా అండి? ప్రాణం అండి. ఆయన ప్రాణం తీయడానికైనా, ప్రాణం పెట్టడానికైనా యోగ్యుడుగా ఉన్నాడండి. అలా ఉన్నవాడుగా ఉన్నాడు. దాన్ని ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నాడు. ఏమండి, చాలాసార్లు మీకు తెలుసో లేదో కానీ కొద్దిమంది ఉంటారండి, కుటుంబాలలో ఉంటారు, భార్యాభర్తలుగా ఉంటారు. భార్యాభర్తల మధ్య ఎలాంటి పొరపచ్చలు ఉండవు. పిల్లల్ని చాలా స్ట్రిక్ట్గా క్రమశిక్షణలో పెంచుతూ ఉంటారు. వాళ్ళు ఎవరి దగ్గర అప్పు తీసుకున్నా, ఇచ్చినా చాలా ఖచ్చితంగా ఇస్తుంటారు. నోటి మాట మీద వాళ్ళు ఖచ్చితంగా ఉంటారండి. ఎవరికి మోసం చేయరు, అన్యాయం చేయరు, అక్రమం చేయరు. 10 మంది దగ్గర గొప్పగా ఉంటారు అంటే, అబద్ధం ఆడరు. ఎన్నో ఉంటాయి గుణాలు. కానీ వాళ్ళకి ఒకటి, వాళ్ళని చూస్తే మనం ఏంటిది, అన్ని దానిలో పర్ఫెక్ట్గా ఉన్నారండి. వీళ్ళకి ఒక లోపం ఉందండి. సత్యం మాత్రం ఎరగలేదండి వీళ్ళు. కానీ సత్యం ఎరిగినట్టుగా వాళ్ళు జీవిస్తున్నారండి అనుకుంటాం మనం. అంటే అలాంటి వారిని ఎవరైనా ఇష్టపడతారు. అలాంటి వారిని ఇష్టపడతారు. కానీ పౌలు గారు కూడా అలా ఉన్నారండి దేవుని దృష్టిలో. దేవుని దృష్టిలో పౌలు గారు ఎలా ఉన్నారంటే, పౌలు గారు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు. ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నవాడు, తను నమ్మిన సిద్ధాంతాల కోసం అంత ప్రాణంగా ప్రేమించేవాడు. ఆయనకు ఒకే ఒకటి కొదువు ఉంది, అది సత్యం. ఈ సత్యాన్ని ఈయనకు తెలియజేయాలి. ఏమండి, మనకు కూడా దేవుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క దైవ సేవకులను పంపించి మనం కూడా సంఘంలోకి వచ్చేటట్టుగా చేశాడు. ఒకనాడు ఈ పౌలు గారు రావడానికి సాక్షాత్తు యేసుక్రీస్తుల వారే రావాల్సి వచ్చిందండి. పౌలును సంఘములోనికి తీసుకొని రావడానికి, పౌలుకు సత్యం చెప్పడానికి, పౌలుని సత్య మార్గంలో నడిపించడానికి ఎవరు వచ్చారంట? సాక్షాత్తు యేసుక్రీస్తుల వారు రావడం జరిగింది. 3వ వచనం, 9వ అధ్యాయం 3వ వచనంలో, అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడతడు, అంటే ఆ ప్రకాశంలో, ఆ వెలుగులో యేసుక్రీస్తుని చూడడం జరిగింది ప్రేమ దేవుని వల్ల. అది మరి ఇంకో చోటు చెప్తాడు ఆయన, నేను యేసుక్రీస్తుని ఎక్కడ చూశాను? అకాలమందున్న నాకును కనబడెను అంటాడు. అంటే అకాలమందు, చిట్ట చివర కాలంలో యేసుక్రీస్తుని చూసిన కళ్ళండి అవన్నీ కూడా. అపోస్తులైన పౌలు గారు యేసుక్రీస్తుల వారిని చూడడం జరిగింది. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నామని తనతో ఒక స్వరం పలుకుట వినెను. అది వారే కాదు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఆ స్వరాన్ని వినడం జరిగింది. ఎవరిని చూడలేదు, స్వరం మాత్రం వినబడింది. కానీ ఏమండి, సౌలు గారైతే ప్రత్యక్షంగా యేసుక్రీస్తుని చూడడం జరిగింది పిల్లరా. ఏమండి,
ఎక్కడి నుంచి వచ్చాడు యేసుక్రీస్తుల వారు? సౌలు గారు ఒకప్పుడు స్టెఫెనును చంపేటప్పుడు స్టెఫెను ఇదిగో ఆకాశం తెరవబడెను, ఆకాశంలో నేను తండ్రి అయిన దేవుని యొక్క కుడి పార్శ్వాన అదిగో ఆయన కుమారుడైన క్రీస్తుని నేను చూస్తున్నాను అన్నాడు. అంటే ఆ కుమారుడైన క్రీస్తు పరలోకంలో తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నవాడు ఎవరిని? ఈ సౌలుని తీసుకొని రావడానికి, ఈ పౌలు గారిని సంఘములోకి చేర్చడానికి, పౌలు ద్వారా జరిగే కార్యక్రమం అంతా తెలిసిన యేసుక్రీస్తుల వారు ఏం చేశారు? ఆయనే రావడం జరిగిందండి. ఏమండి, ఒక ప్రముఖుణ్ణి, ఒక గొప్పవాన్ని మన దగ్గరికి చేర్చుకోవాలంటే చాలా ప్రముఖమైన వాళ్ళని పంపిస్తాం. చూడండి ఎంత గొప్పవాడు, ఆలోచించండి ప్రియులారా. మనమందరూ సౌలు హింసిస్తున్నాడు, కొడుతున్నాడు, చాలా మందిని చంపాడు అనుకుంటామేమో, కానీ ఆయన ఎంత గొప్పవాడైతే ఆయన కోసం యేసుక్రీస్తే దిగి రావాల్సి వచ్చింది. పరలోకం నుండి మరొకసారి పౌలు కోసం యేసుక్రీస్తే పరలోకం నుంచి దిగి భూమి మీదకి వచ్చాడు. ప్రేమ దేవుని వల్ల వచ్చి ఆయనను దర్శించి ఆయనకు తన మాట వినిపించడం జరిగింది. సౌలా సౌలా, నీవు నన్ను హింసిస్తున్నావు, ఎవడవు ప్రభు అంటే నేనెవరు? క్రీస్తును అని చెప్పాడండి. ప్రభువా నీవెవడవని అడుగగా ఆయన నీవు హింసించున్న యేసును, నీవు నన్ను హింసిస్తున్నావు అని చెప్పడం జరిగింది. మాటలు విన్న తర్వాత అయ్యో నేనేదో అనుకున్నానే, నేనేదో ప్రాణప్రదంగా భావిస్తున్నాను, కానీ ఇదిగో నేను చేస్తున్నది తప్పు. నేను చేయండి, మనకు కూడా ఎన్నోసార్లు మనం తప్పు చేస్తున్నప్పుడు, మనం పాపం చేస్తున్నప్పుడు మనకు కూడా హెచ్చరించుంటుంది వాక్యం. యేసుక్రీస్తే హెచ్చరిస్తాడు. హెచ్చరించినప్పుడు హెచ్చరించబడిన మనం మారతామా? ఏమండి, ఎలా మారాడండి పౌలు గారు? సౌలు పౌలుగా ఎలా మారాడో ఆలోచించండి ప్రియమైన దేవుని వల్ల. ఆయన ఎలా మారాడు అంటే అనేక మందికి మార్గదర్శిగా మారిపోయాడండి. ఒక్కసారి మారడం అంటే ఎలా మారాడు అంటే తన జీవితాన్ని సర్వస్వము యేసుక్రీస్తుకి అంకితం చేయడం జరిగింది. మొత్తం అర్పించేశాడు. ఇదిగో నాకున్న ఆస్తినంతా నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను, నేను సమస్తాన్ని నష్టపరుచుకుంటున్నాను, నేను దేవుని కోసం నేను ఎంత పని చేస్తానంటే నేను అచంచలంగా పని చేస్తాను. ఆ మనసు చూడండి, ఏదైతే నమ్మాడో దానికోసం మొత్తం అర్పించేస్తున్నాడు ప్రేమ దేవుని వల్ల. గొప్పగా బ్రతికినవాడు పౌలు గారు అన్న వెంటనే ఏదో సామాన్యుడిగా బతకాలనుకున్నవాడు కాదు. అది నమ్మినా అండి, ఎవరికి ఇస్తాడు దేవుడు వాక్యం అంటే? ఇదిగో ఇలాంటి వాళ్ళకు వాక్యం ఇవ్వాలండి అనుకుంటారు కదా. మామూలు వాళ్ళకు ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటి. ఇతనికి ఇస్తే ఏం చేస్తాడు? ఇతనికి ఇస్తే చాలా కష్టపడతాడండి, చాలా గొప్ప చేస్తాడండి. అదేవిధంగా ఆయన ఎవరి కోసం ఈ పౌలు గారిని దేవుడు ఏర్పరచుకున్నాడు? లేకపోతే కింద ఒక మాట చూద్దాం, కింద ఇందాక చదివిన మాట 10వ మాట చూడండి. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడుండెను, ప్రభు దర్శనమందు అననీయ అతన్ని పిలువగా ప్రభువా, అందుకు ప్రభు నీవు లేచి తిన్ననిది అనబడిన వీధికి వెళ్ళి యూదాను అని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఏమండి, ఇతడేమన్నాడు? అననీయ, అయ్యా ప్రభువా, నువ్వేమో సౌలు గురించి మాట్లాడుతున్నావు, అతన్ని పిలిపిస్తున్నావు. అతడు ఎలాంటి వాడంటే అతడు చాలా కఠినుడు, అతడు హింసకుడు, దూషకుడు. ఏమండి, ప్రభువు పనికి ఆటంకం, మనల్ని చంపేవాడు. నేను ఇడి ఉన్నానంటే నన్ను కూడా చంపేస్తాడు అని అననీయ కూడా సౌలు గురించి భయపడుతున్నాడు. ప్రియులరా చూడండి, అతడు అననీయ అని ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతుల నుంచి చూచి ఉన్నాడని చెప్పెను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. చూడండి, అనేకుల వలన విన్నాను. క్రీస్తు సంఘం అంటే అతనికి ఏ మాత్రం ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే ఇందాకే మనం మాట్లాడుకున్నాడు, సున్నతి గురించి వద్దంటున్నారు వాళ్ళు. అది విశ్రాంతి దినాచారాలను మానేశారు వాళ్ళు. విశ్రాంతి దినం శనివారం అయితే వీళ్ళు ఆదివారాన కూడుకుందాం అంటున్నారు. ప్రతి దానికి ఆటంకంగా ఉన్నారు క్రైస్తవులు. మరి ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి వారందరినీ హింసిస్తున్నారండి. మరి సౌలు గారు హింసిస్తున్నారు. అందుకు ఏమంటారంటే, అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నామమును భరించుటకు అతడు నేను ఏర్పరచుకున్న సాధనం. ఎన్ని శ్రమలైనా ఆయన అనుభవించగలడు. చాలా గొప్పవాడైన ఆయన దగ్గరకు వెళ్ళమంటే ప్రభువు చేత అననీయ పంపబడినాడు. చూడండి, అంటే సౌలును పౌలుగా మార్చడంలో ఎవరి పాత్ర ఉంది? యేసుక్రీస్తు పాత్ర ఉంది. ప్రియమైన దేవుని వల్ల
ఏమండి, ఆయనే రావడం జరిగింది, ప్రత్యక్షంగా వచ్చి ఆయన్ను మార్చడం జరిగింది. ఇదిగో గుడ్డితనాన్ని కలుగజేశాడు. 3 దినాలుగా ఆయనకు భోజనం తినలేదంట. ఏమంటే కళ్ళన్నీ కూడా పొరలు పొరలుగా ఉన్నాయంట. అవన్నీ విడిపోయి ఆయన చూసి అప్పుడు వాక్యాన్ని ఆయన గ్రహించి, ఏమంటే దేవుని కోసం బలంగా బతకాలి, నా జీవితాన్ని దేవుని కోసం సమర్పించాలనుకున్నవాడుగా మరి కనిపిస్తున్నాడు ప్రేమ దేవుని వల్ల. ఇంతకు ఈయన ఏం చెప్పుకున్నాడు? నేను యూదుడను అంటున్నాడు. ఇంతకు ఈయన యూదుడేనా? ఏమండి, యూదా వంశంలో పుట్టినవాడా? ఒకసారి చూడండి 11వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి మాటలో నేను కూడా ఇశ్రాయేలీయుడను, అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టిన. అంటే ఈయన బెన్యామీను గోత్రానికి చెందినవాడండి. ఎవరు బెన్యామీను? యోసేపు కుమారులలో ఒకడే ఈ బెన్యామీను. కనుక ఆ గోత్రానికి నేను చెందినవాడని చెప్తున్నాడు. కానీ ఈ ఇశ్రాయేలందరూ ఏమిగా మారిపోయారంటే యూదా మతంగా మారిపోయారండి. యేసుక్రీస్తు కాలానికి ఎలా మారారంట? యేసుక్రీస్తు కాలానికి యూదా జాతి ఒక మతంగా మారిపోయింది. వీళ్ళందరూ యూదు మతస్థులుగా మారిపోయినారు. ఏమండి, అలా చాలా మందిని కూడా యూదు మతంలోకి చేరిన వాళ్ళగా మనకు ఎస్తేరు గ్రంథంలో కూడా మనకు కనిపిస్తుంది ప్రేమ దేవుని వల్ల. కనుక వీళ్ళందరూ కూడా ఏమండి, వీళ్ళు బెన్యామీనుడైనా బెన్యామీన్ అని చెప్పుకోవడం లేదు, నేను యూదా జాతి. ఇంకా చెప్పాలంటే యూదా మతం. యూదా ఏమిటిగా మారిపోయినాడు? మతంగా మారారు. ఆ యూదా మతాన్ని ఈయన అనుసరిస్తూ ఉన్నాడు. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదని వీరికి కూడా రోమీలకు రాసడం జరిగింది. అంటే ఈయన ఏ గోత్రానికి చెందినవాడు అంటే బెన్యామీను గోత్రానికి చెందినవాడుగా అపోస్తుడైన పౌలు మనకు కనిపిస్తున్నాడు. అదేవిధంగా 22వ అధ్యాయం అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం మరొకసారి చూడండి. ఇందాక చదవబడిన వాక్య భాగం 22వ అధ్యాయము 3వ మాటలు చూస్తే, 3వ మాటలో నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఆ పట్టణంలో గమలీయేలుల యొక్క పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్రమందు నిష్ఠ. ఏమండి, ధర్మశాస్త్రం అంటే ఆయనకేమి ప్రాణం ప్రేమ దేవుని వల్ల. పగలనక రేయనక ఎండనక వాననక గాలనక దేవుని యొక్క పనులంటేను ధర్మశాస్త్రం అంటేను వాళ్ళు ఎక్కడ కూడుకుంటారంట? సినగోగ్ అనే ప్రదేశంలో కూడుకుంటారంట. చర్చిలు కాదండి అవి. అలాంటివంటే ఆయనకు చాలా ఇష్టంగా ఉన్నాడు. క్రైస్తవుల పట్ల ఆయన ఒక భావాన్ని పెంచుకున్నాడు. ఇది సరైంది కాదు, ఇది సరికాదు, వీళ్ళు మనకు ఆటంకంగా ఉన్నారు అనే ఉద్దేశంతో, వాళ్ళను ఉండకూడదనే ఉద్దేశంతో ఆయన శిక్షించడానికి వస్తున్నాడు. దమస్కుకు వస్తున్నాడంటే దమస్కు దగ్గర వచ్చేటప్పుడు కూడా పత్రికలు తీసుకొని వస్తున్నాడు ఆయన. అక్కడ కూడా వెళ్ళి అక్కడ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆటంకపరచాలి, వాళ్ళని అక్కడి నుంచి తొలగించాలి, చెదరగొట్టాలి, లేదా యూదా మతంలోకి వారిని తీసుకొని రావాలనే ఉద్దేశంతోనే మరి పౌలు గారు వస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. కనుక ప్రియమైన దేవుని వారలారా, దేవుని గూర్చి ఆసక్తుడై ఉండి అనే మాట ఉన్నాడు. ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించింది. చూడండి, మరణం వరకు హింసించిన వాడు. అదేవిధంగా పత్రికలు తీసుకున్నట్టుగా కింద ఇందును గూర్చి ప్రధాన యాజకుడను పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి వలన సహోదరుల యొద్ద పత్రికలు తీసుకొని దమస్కులో వారిని కూడా బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవలనని అక్కడికి వెళ్ళి తిని, దమస్కులో ఉన్న వారిని ఈడ్చుకొని రావాలి యెరూషలేముకి అనే ఉద్దేశంతోనే మరి పౌలు గారు వెళ్ళడం జరిగింది. అంటే ఆయన యూదా మతం అంటే యూదా మతం అన్నది మీకు చోట చూపిస్తానండి. గలతీయులకు రాసిన పత్రిక, లేకపోతే ఇందాక చదవబడిన వాక్యం భాగం దగ్గరికి వెళ్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక వాక్య పఠనం 1వ అధ్యాయం 12వ వచనంలో పూర్వము. చూడండి, పూర్వం అంటే ఇప్పుడు మారాడని అర్థం. ఇప్పుడు నవీన పురుషుడిగా ఉన్నాడని. పూర్వకాలమందు ఎలా జీవించాడు ఆయన అంటేనా, ఇదిగో భూ సంబంధిగా లోక సంబంధిగా జీవించాడు. మతంలో ఉన్నాడు ఆయన, మతంలో ఉన్నాడు, ఒక మత్తులో ఉన్నాడు. మతం నుంచి ఇప్పుడు మార్గంలోకి వచ్చాడు. మతంలో ఎలా ఉంటుందంట? మతం అనేది ఎలా బోధిస్తుందంట? దూషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి
నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసిదిని గనక కనికరింపబడి తిని, మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించను. ఎప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు, నా పట్ల దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు ప్రేమ చాలా గొప్పగా విస్తరించింది, అత్యధికముగా విస్తరించింది. ఆయన ప్రేమ, ఆయన కృప అత్యధికముగా నా పట్ల విస్తరించింది. ఎందుకంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడు అంటే అదిగో నేను ప్రధానమైన పాపిని. ఏమండి అంటే ఎవరైనా కూడా తను తాను ఒప్పుకొని, తను ఎందుకు చేశాడు అన్నది ఒప్పుకొని దాన్ని విడిచిపెడితే దేవుడు చాలా సంతోషించేవాడై ఉన్నాడు. మనుషులందరూ పాపులని పైన వాక్యం ఉంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. ఆ లోకమునే ఇచ్చట ఎవరున్నారు? నీవు నేను ఉన్నాం, మనందరం ఉన్నాం. యేసుక్రీస్తు వచ్చిందే పాపులను రక్షించుటకు. ఆయన కూడా ఒప్పుకుంటున్నాడు, నేను ప్రధానమైన పాపిని. కానీ నా జీవితంలో పాపం అన్నది అక్కడికి స్టాప్ చేశాను. నేను నా పాపం ఇంకా జరిగించనంటున్నాండి. అట్టి వారిలో నేను ప్రధానుడను అయినను నిత్య జీవము నిమిత్తము తన్ను విశ్వసింపబో వారికి మాదిరిగా ఉండుటకు ఆ ప్రధాన పాపినైన నా యందు కనబరిచినట్లు నేను కనికరింపబడితే. చూడండి, ఎవరైనా కానివ్వండి సంఘములోకి వచ్చారు అంటే, సంఘములోకి రాకముందు నేను పాపినైన నన్ను యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి నేనేమయ్యాను? ఇదిగో పవిత్రపరచబడ్డాను. అదే అంటున్నాడా, ఆ ప్రధాన పాపినైన నన్ను కనికరించి నేను కనికరింపబడితేనే. ఏమండి, నన్ను కనికరింపబడ్డాం. మేము వచ్చాము ఇప్పుడు సంఘంలోనికి. వచ్చిన మనము మళ్ళీ ఆ పాపం జోలికి వెళ్ళకూడదు పిల్లరా, వెళ్ళకుండా చూసుకోవాలి. ఎవరైతే బాప్తిస్మం పొందారో, పౌలు గారు కూడా బాప్తిస్మం పొందారు. పౌలు గారు కూడా బాప్తిస్మాన్ని తీసుకోవడం జరిగింది ప్రేమ దేవుని వాళ్ళరా. కనుక ఆయన ఏమంటున్నాడు, ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నా జీవితంలో ఎలా ఉంది, నేను అక్కడ పుట్టాను, ఇలా పెరిగిన నేను ఇలా అనుకున్నాను, ధర్మశాస్త్రానికి వీళ్ళు విరుద్ధంగా బోధిస్తున్నారు అనుకున్నాను. తీరా చూస్తే నేనే ధర్మశాస్త్రమై ఉన్నాననుకుంటున్నానే కానీ, చాలా కరెక్ట్గా ఉన్నానే కానీ నేను కూడా పాపిని. అదేంటున్నా ప్రధానమైన పాపిని. ఏమంటున్నాడు ఆయన? నేను ప్రధానమైన పాపిని. ఏమండి, మన క్రీస్తు కావాలి, మరి పౌలు కావాలి అనుకుంటే ఏమనుకోవాలిపోతా? నేను పాపిని, ప్రధానమైన పాపిని. నేను లెక్కలేనని అపరాధాలు, పాపాలు చేసిన వాడుగా ఉన్నాను కనుక ఇదిగో క్రీస్తు నా కోసం వచ్చాడు కనుక నేను వాటిని మానేస్తున్నాను. ఏమండి, మనుషులు పెట్టే పేర్లు కాదు పిల్లరా, దేవుడే నాకు ఒక పేరు పెట్టాలి. దేవుడు నేను ప్రవర్తించే విధానాన్ని బట్టి, నా గుణాన్ని చూసి దేవుడు నాకు పేరు పెట్టాలి అనే విధంగా మనం జ్ఞానం నేర్చుకోవాలి ప్రేమ దేవుని వారు. అలాంటి గొప్ప జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి. ఈయన గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము చూడండి. ఇక్కడ పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు, పూర్వం ఏ మతంలో ఉన్నంట? యూదా మతస్థుడనై. యూదా అనేది ఏమైపోయింది? మతం, యూదా మతం. వాళ్ళు వాళ్ళతోనే కలిసి ఉంటారు, వాళ్ళ ఆచారాలే పాటించాలంటారు. అవి చాలా కరెక్ట్గా ఉన్నాయంటారు. ఆ మత ఆచారాలు పాటించడం వల్ల పరలోకానికి మనం చేరతామంటారు. ధర్మశాస్త్రోపదేశకులుగా ఉన్న గమలీయేలు చెప్పిన మాటలు. ఈ పాఠాలన్నీ విని ఎట్లా తయారయ్యారు వాళ్ళు? మతం అనే ముసుగులో ఉండిపోయారు. కానీ ఆ మతం యొక్క పద్ధతుల నుంచి ఈ లోకానంతా రక్షించుటకు యేసుక్రీస్తుల వారు వచ్చారు. ఆ విస్తృతమైన జ్ఞానాన్ని ఎవరు కనుక్కున్నారు? ఇదిగో పౌలు గారు కనుక్కున్నారండి. పౌలు గారి గురించి మరి దేవుడు ఏం రాయించాడంటే 15వ వచనంలో, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుణ్ణి ప్రకటింపవాలని. చూడండి, ఇక్కడ ఒక మంచి పాయింట్ ఆలోచించండి ప్రేమ దేవుని వాళ్ళ. అన్యజనులలో తన కుమారుణ్ణి ప్రకటింపవాలని. ఎంతమంది అపోస్తలులు? 12 మంది ప్లస్ ఒకరు 13. ఏమండి, 12 మంది ఎవరికి ప్రకటిస్తారంట? ఇశ్రాయేలుకు ప్రకటిస్తారంట. మరి ఒకడెవరికి ప్రకటిస్తారంట? అన్యజనులకు ప్రకటిస్తారంట. ఏమండి, అన్యజనులు ఎంతమంది? అన్యజనులు ఎక్కువగా ఉంటారా లేదా యూదులు ఎక్కువగా ఉంటారా? అన్యజనులు ఎక్కువగా ఉంటారు. ఏమండి, ఈయన ఒకడు ఉన్నాడండి. ఏమండి, 100 మందికి ఒక 10 మంది ప్రకటించేటట్లా, లేదా 1,00,000 మందికి వచ్చి 10 మంది ప్రకటిస్తారు. కానీ 10 కోట్ల మందికి ఒకడే ప్రకటిస్తాడంటే ఏమండి,
ఎంత గొప్పవాడు ఆలోచించండి. అందుకని అన్యజనుల కోసమే దేవుడు ఎవరిని ఎన్నుకున్నారు? పౌలు గారిని ఎన్నుకోవడం జరిగింది. అన్యజనులకు ప్రకటించడానికి ఈయన సమర్థుడు. అంటే మనకు వాక్యం అందిందంటే దానికి కారణం ఎవరు? పౌలు గారు. పౌలు గారి వలనే మనకు వాక్యం అందింది. పౌలు గారే లేకుండా పోతే మనకు వాక్యం ఖండాంతరాలకు వచ్చేది కాదు పిల్లరా. కొర్నేలిని చూసాం, ఆయన అన్యుడు. ఆ కుటుంబం ద్వారా అలాంటి కుటుంబాలే మన కుటుంబాలు కూడా. అదేవిధంగా అన్యజనులకు సువార్త వచ్చిందంటే దానికి కారకుడు ఎవరు? పౌలు గారు. పౌలు గారు ప్రకటించారు. ఇంకా చెప్తున్నాడు, అన్యజనుల్లో తన కుమారుని ప్రకటించవలనని ఆయనను నా యందు బయలుపరచ అనుగ్రహించినప్పుడు మనుషుల మాత్రులతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యుద్ధకు యెరూషలేమునకైనాను వెళ్ళలేదు. కానీ ఏమండి, అపోస్తుల దగ్గరకో ఎవరి దగ్గరకో నేను వాళ్ళని కలవాలి, వీళ్ళని కలవాలి, ఎక్కడెక్కడికో వెళ్ళిపోవాలని ఎక్కడికి వెళ్ళలేదంటే, యెరూషలేం కూడా నేను వెళ్ళలేదు. ఇంకా వెంటనే అరేబియా దేశానికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణంకు తిరిగి వచ్చేదిని. నేను దమస్కులో క్రీస్తుని గురించి తెలుసుకున్నాను. దమస్కు నుంచి అరేబియా దేశానికి వెళ్ళాను. అరేబియా దేశంలో ఉన్నాను. అరేబియా నుంచి దమస్కు మరి తిరిగి వచ్చాను. ఇంకా ఏం చెప్తున్నాడు ఆయన 18లో, అటుపైని 3 సంవత్సరములైన తర్వాత కేఫా అంటే ఎవరు? పేతురు గారు. పేతురు గారిని పరిచయం చేసుకునవలనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 18 దినములు ఉంటిని. అంటే వాక్యపు డిస్కషన్స్లో ఉన్నాడండి. పౌలు అంటే ఏమనుకుంటున్నారు? మన మాదిరిగా సమయాన్ని పొద్దుపుచ్చేవాడు అనుకుంటున్నారా? అస్సలు కాదు ప్రియమైన దేవుని వారలారా. ఆయన ఎక్కడున్నా ఏమండి, దైవజనులు ఉంటారండి, పెద్ద పెద్ద దైవజనులు, గొప్ప వాళ్ళు ఉంటారు. వాళ్ళు మాట్లాడితే ప్రతి మాటల్లోనూ ఎక్కడో అనగాని మనుషుల మార్పు గురించే మాట్లాడతారు. వాళ్ళు నోరు తెరిస్తే మార్పే. ఎందుకంటే పౌలు గారు మాట్లాడారు అంటే మనుషుల గురించి, మనుషులు సమోన్నతులుగా బతికే విషయం గురించే మాట్లాడతారు. అనేక ప్రశ్నలు వేస్తారు. అవన్నీ కూడా వాళ్ళు చెప్పకపోయినా విడమరిచి వాటి గురించి చెప్పి, ఇదిగో దేవుని కోసం బ్రతకాలి. ఎందుకు? గమలీయేలుల దగ్గర అలా నేర్చుకున్నవాడు, సుశిక్తుడు, అంటే మంచి సబ్జెక్టు కలిగిన వాడు, మంచి సత్తా కలిగిన వాడు, వాక్య పరిజ్ఞానం కలిగిన వాడు అండి. కనుక అలాంటివన్నీ దేవుడు ఏం చేశాడు? ఇదిగో ఈ సత్యంలోనికి తీసుకొచ్చాడు. ఎవరు రావాలని కోరుకుంటామండి? ఇప్పుడు ఎవరన్నా కానీ ఇంగ్లీష్లో మహాపండితులుగా ఉన్నారనుకోండి, చాలా కరెక్ట్గా ఉన్నాడు అనుకోండి ఆయన, అలాంటి వాడు మన దగ్గరకు వస్తే ఏమనుకుంటాం? చాలా సంతోషపడతాం, చాలా ఆనందపడతాం. ఎందుకంటే అతని వల్ల పని చాలా జరుగుతుంది. అలాగే పౌలు గారిని కూడా దేవుడు తీసుకొని రావడంలో ప్రధానమైన ఉద్దేశం ఈయన పడే కష్టం, ఈయన పడే తత్వం. ఏం చేశాడు ఆయన? ఖండాంతరాలు తిరిగాడండి. 3 ఖండాలకు వెళ్ళడం జరిగింది. ఆయన మరి ప్రయాణాలు, మొదటి ప్రయాణము, 2వ ప్రయాణము, 3వ ప్రయాణము, ఆ ప్రయాణాలన్నీ కూడా అంత్యోక్య నుండి స్టార్ట్ చేసి తిరిగి మరి అంత్యోక్యకు రావడం. మొదటి ప్రయాణమైనా, 2వ ప్రయాణమైనా, 3వ ప్రయాణమైనా అలా రావడం జరిగిందనమాట. కనుక ఆయన చేసిన సేవ గురించి మాట్లాడి చూడండి. యెరూషలేములో ఎవరిని చూశాడంట? కేఫా దగ్గరికి వచ్చాడంట. 15 దినాలు ఆయనతో పాటు ఉన్నాడు. పేతురుతో గారు ఉన్నారు. ఇంకా చూడండి, అతనిని తప్ప అపోస్తుల్లో మరి ఎవరిని నేను చూడలేదు. కానీ అంటే ఎవరితోనూ నాకు పరిచయం లేదు. నేను పేతురు గారిని మాత్రమే నేను చూశాను. ఇంకా చూడండి ఏం చెప్తున్నాడు? ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రం చూచితిని. ఎందుకు? ఎవరు యాకోబు? ప్రభు యొక్క సోదరుడు. ఎవరు ప్రభు? యేసుక్రీస్తుకు తమ్ముడైన ఆ యాకోబును నేను చూడడం జరిగింది. ఆయన కూడా హతసాక్షి అయిపోయాడు. అంటే వారితో మాత్రమే నాకు ముఖపరిచయం అన్నది ఉంది, మరి ఇంకెవరితోనో నాకు లేదు. కానీ నేను కూడా ఎవరు? నేను అపోస్తులుడను, దేవుని ద్వారా పంపబడిన వాడను, నాకు కూడా విశేషమైన జ్ఞానం ఉందని చెప్పాల్సిన పని లేదు పిల్లరా. ఎందుకు? ఆయన 14 పత్రికలు రాశాడు, ఏమండి, 13 సంఘాలను కట్టాడు, సంఘముల గురించి చింత ఆయనకు ఉంది. కనుక అపోస్తులైన పౌలు యొక్క జీవితం చాలా టాప్ అండి. అందుకే ఆయన అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి, ప్రవర్తించండి. నడుచుకోండి అంటే ప్రవర్తించండి. నేను అలా ప్రవర్తించాను నా జీవితంలో. నేను సమయాన్ని అస్సలు పోగొట్టుకోలేదు, దుర్వినియోగం చేసుకోలేదు, నేను వివాహాన్ని కూడా చేసుకోలేదు. సమస్యగా ఉంటుందనే ఉద్దేశంతో వాటిని అన్నీ పక్కకు పెట్టాను. ఇదిగో దేవుని కోసమే నా జీవితాన్ని నేను అంకితం చేశానని చెబుతున్నాడు ప్రియమైన దేవుని వల్ల. కనుక అలాంటి వాడుగా పౌలు గారు కనిపిస్తున్నారు. ఒక వచనం చూపించి ముగిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. పౌలు గురించి చాలా మాటలు ఉంటాయాడ, చాలా జాగ్రత్తగా చదవండి, అన్ని అండర్లైన్ చేసుకోండి ఆ మాటలన్నీ కూడా.
ఏమండి 8వ దినమున చూడండి సున్నతి ఎన్నో దినాన్ని చేస్తారంట 8వ దినాన. 8వ దినాన సున్నతి పొందినవాడను, ఇంకా ఇశ్రాయేలు వంశపు వాడను, బెన్యామీను గోత్రంలో పుట్టినవాడను, హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడను. ఎందుకు హెబ్రీ అంటే ఏమండి అర్థం? హెబ్రీ భాష అండి. ఏమండి మనం ఏమని చెప్పుకుంటాం? మేము తెలుగు వారం అండి అని చెప్పుకుంటాం. తెలుగు వారం అంటే అర్థమేమి? మేము తెలుగు భాష మాట్లాడేవారము. ఏమండి మీ కన్నడకు చెందిన వారం అని మాట్లాడతారు అంటే అర్థమేమి? వాళ్ళు కన్నడ మాట్లాడేవారు. ఈయన ఏం మాట్లాడుతున్నాడు? హెబ్రీయుడు అంటే హెబ్రీ భాష మాట్లాడేవారు. ఈయన మరి తార్సు పట్టణంలో పుట్టినవాడు. తార్సు అదేవిధంగా బెన్యామీను గోత్రానికి చెందినవాడు, ఇశ్రాయేలీయుడు, యూదుడు. ఏమంటే చాలామంది ఈ ప్రశ్నల గురించి కన్ఫ్యూజ్ అవుతూ ఏదో ఒకటి చెప్పండి, ఈయన అన్ని ఎట్లా అవుతాడు? ఏమండి చాలా ఎలా ఉంటాడంటే ఈయన ఇశ్రాయేలుడా యూదుడా చెప్పండి ఏదో ఒకటి. అదేవిధంగా ఈయన బెన్యామీను గోత్రానికి చెందినవాడా మరి యూదుడా అని అడుగుతారు. పిల్లరా ఇవన్నీ కూడా ఈ గోత్రం కాదు కానీ యూదా ఏమైపోయిందంట? మతంగా మారిపోయింది. అందుకైనా యూదుడు అని చెప్తున్నాడు. నేను యూదా మతానికి చెందినవాడని చెప్తున్నాడు. ఇంకా చూడండి హెబ్రీయుడును, ధర్మశాస్త్ర విషయంలో పరిసయ్యుడును. నేను పరిసయ్యుడును. ఏమంటే పరిసయ్యులకు మరి సద్దూకయ్యులకు ఉన్న తేడా ఏమి? పరిసయ్యులు ఏమంటారంటే ఏమండి పునరుత్థానం ఉందని నమ్ముతారండి. పరిసయ్యులు ఏం నమ్ముతారంట? పునరుత్థానం ఉంది అంటే నేను పునరుత్థానం ఉందని నమ్మేవాడను కనుక ఈ వాక్యం దగ్గరికి తీసుకొని వచ్చి ఏం చెప్పాడు? అది యేసుక్రీస్తు పునరుత్థానుడు అయ్యాడు అని చూపించాడండి దేవుడు. చూపించడంతో ఆయనకప్పుడు ఏమైంది? ఏమర్థమైంది? అవును కదా మనం నమ్మేవాళ్ళం, మనం ఎందుకు ఆటంకపరుస్తున్నాం అంటే యేసుక్రీస్తుల వారు సజీవంగా 3వ దినాన లేచాడు. లేచిన వాడే కనుక ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు. కనుక ఈ నమ్మాలి అంటే పూర్వం నుంచి చెప్పబడుతున్నదంతా యేసుక్రీస్తు గురించి అన్నమాట అని చెప్పి ఈయన అర్థం చేసుకున్నాడు. ఆసక్తి విషయంలో సంఘమును హింసించిన వాడనై ధర్మశాస్త్రం వలని నీతి విషయంలో అనిందుడనై అంటే చూడండి అనిందుడు అంటే నిందలేనివాడు. ఏ మాత్రము ఒక్క నింద కూడా వేయడానికి ఏమండి అవకాశం ఇవ్వని వాడు ప్రియమైన దేవుని వారలారా. ఇందుకు తండ్రి అయిన దేవుడు ఎవరు ఎన్నుకోవడం జరిగింది? పౌలు గారిని ఎన్నుకోవడం జరిగింది. పౌలు గారు రావడానికి కారణం ఏమంటే అవును కదండి చాలా హింసించాడు, చాలా చేశాడు. అవును చేశాడు. ఎందుకోసం? దాని మీద ఆసక్తి కలిగి చేశాడు. ధర్మశాస్త్రం మీద ఆసక్తి కలిగి చేశాడు. కానీ ఎలాంటి వాడైనా అనింద్యుడు. ఏమండి యవనస్తుడైనా ఎలా ఉన్నాడంట? నింద వేయడానికి అవకాశం ఇవ్వకుండా ఉండడం లేదు పిల్లలు. అంటే ఏ తప్పు చేయనివాడు. ఇలాంటి వాడు మనకు కావాలని మనం కోరుకుంటాం. కనుకనే దేవుడు కూడా అనిందుణ్ణి కోరుకున్నాడు. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటన్నిటినీ క్రీస్తు విషయమై నేను నష్టంగా ఎంచుకుంటుని. చూడండి నష్టంగా ఎంచుకున్నాడు, పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఏమండి ఉన్నతమైన పిలుపుకు బహుమానం కలుగుతుందని గురి యొద్దకే పరిగెత్తిన వాడుగా అపోస్తలుడైన పౌలు ఉన్నాడని. తన జీవితకాలం అంతా అనేక సేవ, అనేకమైన దేవుడు మెచ్చుకునే జీవితాన్ని గడిపిన వాడుగా మనకు కనిపిస్తున్నాడు. మరి 2వ భాగాన్ని మరొకసారి మనము విని నేర్చుకుందాం. మరి ఇక్కడితో ఈరోజుకి స్టాప్ చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. లోకంలో ఎందరికో లేని భాగ్యాన్ని తండ్రి మా జీవితంలో ఇచ్చారు తండ్రి. అపోస్తలుడైన పౌలు తండ్రి మీకోసం చేసిన సేవ అన్నది తండ్రి అది చాలా గొప్పది. ఆయన్ను తండ్రి మీరు ఎన్నుకున్నారు. అదేవిధంగా ఈ యొక్క కాలాల్లో తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మరి పౌలు గారిని సంఘంలోకి తీసుకొచ్చినట్టుగా మమ్మల్ని కూడా సంఘంలోకి తీసుకొచ్చారు. మీ అపారమైన ప్రేమ, కరుణ, మీ నీతి, మీ జ్ఞానం మాకు తండ్రి మరి మా ముందు పరిచారు. మేము వీటిని కలిగిన మేము తండ్రి అనింద్యులుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఆయన గుణాలను చూసిన మేము, నేర్చుకుంటున్న మేము తండ్రి మేము కూడా అపోస్తలుడైన పౌలుల తండ్రి మా జీవితంలో మేము కట్టుబడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అది కుటుంబ జీవితమైన, వ్యక్తిగత జీవితమైన తండ్రి, మరి లోక జీవితమైన, ఏ జీవితమైనప్పటికీ తండ్రి మేము తండ్రి మీ మాటకు లోబడి జీవించేవారుగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. ఈ కార్యక్రమానికి చేరి వచ్చిన మీ పిల్లలందరినీ తండ్రి దీవించండి, ఆశీర్వదించండి, వారి కుటుంబాలను ఫలింపచేయండి. అనారోగ్య సమస్యల్లో మీరు వారికి తోడుగా ఉండండి. ఆ అనారోగ్యాన్ని తీసివేస్తండి, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. వారి ఆర్థిక సమస్యలను తీర్చండి తండ్రి. ఎల్లప్పుడూ మీ పిల్లలందరూ తండ్రి నీ మాటకు లోబడి జీవించేవారుగా చేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.